ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని దుబ్బాక ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ బాలాజీ దేవాలయ ప్రధాన కార్యదర్శి చింతరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు తన జన్మదినం సందర్భంగా దుప్పట్లను పంపిణీ చేశారు. అంతకుముందు తన స్వగృహంలో సహస్ర శతరుద్రం సహస్ర లింగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవునికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసిన తృప్తి కలుగుతుందన్నారు. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా దుబ్బాక పట్టణంలో 200 మందికి దుప్పట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి మనిషి జన్మదినం, పెళ్లి రోజులు మొదలైన ముఖ్య రోజులలో దుబారా ఖర్చులకు డబ్బు ఖర్చు చేయకుండా సాటి మనిషికి సేవ చేసే విధంగా ఆ డబ్బులను ఖర్చు పెడుతూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చన్నారు. రానున్న రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని వెల్లడించారు. ఓం నమ శివాయ. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇంట్లో చాలా చక్కటి పూజలు చేసుకోవడం జరిగింది. ఈరోజు సహస్ర శతరుద్రం చేసుకోవడం జరిగింది, సహస్ర లింగార్చన కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 200 మంది వృద్ధులకు, అంటే సుమారు 60 ఏళ్ళ నుండి 80 ఏళ్ళ వరకు ఉన్న వృద్ధులను పిలిపించి 200 రగ్గులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చలి విపరీతంగా ఉంది. మానవతా దృక్పథంతో మనం దేవునికి మనిషికి సేవ చేస్తే దేవునికి చేసినట్టుగా ఈరోజు 200 మందికి వృద్ధులకు మేము రగ్గులు పంపించడం జరిగింది. అదేవిధంగా వారం రోజుల క్రితం వివిధ హాస్టల్లో కూడా 400 రగ్గులను పంపడం జరిగింది. ఏది ఏమైనా మనిషి పండగ సందర్భంగా జన్మదినం కావచ్చు, మ్యారేజ్ డేలు కావచ్చు, అనవసరం ఖర్చులు తగ్గించుకొని ఇట్లాంటి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాను. సేవ చేసే స్మరించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు విన్నా అనే నానుడి సంప్రదాయంగా మనం కూడా సామాన్య ప్రజలకు కూడా మన నుండి సహాయం అందించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ రగ్గుల పంపిణీ చేయడం జరిగింది.